హలో ఫ్రెండ్స్, నాకు ఇవాళ పొద్దున్న నుంచి ఒక 2-3 కాల్స్ వచ్చాయి. ఫ్రీగా మీకు ఐఫోన్ ప్రో పంపిస్తున్నాము అని చెప్పేసి దుబాయ్ నుంచి ఛోటా బాయ్ బడా బాయ్ అండ్ జమ్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి వాళ్ళది ఒక యూట్యూబ్లో ఛానల్ ఉందన్నమాట. సో వాళ్ళ తరపు నుంచి కాల్స్ వచ్చాయన్నమాట. ఇక్కడ డిహెచ్ఎల్లో మీకు కొరియర్ వస్తుంది అని చెప్పేసి మెసేజ్ వస్తుంది చూడండి. ఐ డోంట్ నో ఇది ఫేకా ఒరిజినలా తెలీదు, బట్ ఇది నాకు ఇస్తారని చెప్పేసి మెసేజ్ చేశారు అండ్ లొకేషన్ అడిగారు. నా దగ్గర నుంచి అయితే ఇప్పటివరకు ఎలాంటి అమౌంట్ అయితే క్యారీ చేయలేదు, తీసుకోలేదు బేసికల్గా. సో నాకు ఒక 1-2 అవర్స్లో ఈ పార్సల్ ఇంటికి వస్తుందని చెప్పేసి చెప్పారు. వెయిట్ చేస్తున్నాను ఏం ఫేక్ చేస్తారో అని చెప్పేసి. ఎట్ ద టైం నాకు ఒకవేళ నెగిటివ్ అనిపించింది అంటే బ్యాండ్ బజాయిస్తాయి ఈ వీడియోతోటి వాళ్ళకి. చూద్దాం. ఇలా ఇది నా బాక్స్ అని చెప్పేసి ఓపెన్ చేసి అయితే చూపించి ఒక వీడియో ఇచ్చారు నాకు. సో ఇలా వీడియో పంపించిన తర్వాత థమ్స్ అప్ పెట్టాను. ఆఫ్టర్ దట్ నాకు బ్యాంక్ డీటెయిల్స్ అనేది నేమ్ అస్గర్ అలీ అనే నేమ్ పైన నాకు బ్యాంక్ డీటెయిల్స్ పంపించారు. ఐఎమ్ నాట్ రియాక్టింగ్ ఫర్ దిస్ మెసేజ్, బట్ ఇక్కడ నేను ఈ మెజాన్ బ్యాంక్ అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేస్తే ఇది పాకిస్తాన్ ఇస్లామిక్ బ్యాంక్ ఉంది. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ ఫ్రాడ్. లైవ్లో నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఫస్ట్ టైం. ఎస్ నహీ హై జీ, క్యూ? जी आप क्या बोल रहे हैं? मेरे को आवाज़ सुनाई नहीं दे रहे. हाँ, क्यों? नहीं कोई पैसा पे नहीं करेगा भैया. थैंक यू. जी मेरे को समझ में आया, लेकिन आप तो पार्सल तो लेके आओ ना, इसके बाद मैं पैसा पे करूंगी. आप पार्सल नहीं पे करेगा, पार्सल पे नहीं आप पार्सल नहीं लेके आए तो कैसा पे करेगा? समझ नहीं आ रहा है. आप पार्सल तो लेके आओ सही, इसके बाद मैं पैसा पे करूंगा. आप पार्सल ही नहीं लेके आया. आपने पैसा पे करके बेचने पे आएगा ना? नहीं आप आ जाओ, इसके बाद मैं पे करूंगा. कौन सा भी एक्सचेंज में जाके पे कर सकते, लेकिन आप आने के बाद ही पे करेगा. It is reconnecting. Basically this guy is telling to pay 20 KD in exchange. Okay, go to exchange and pay, then we will come and give. It is reconnecting. Let's see this is all fake. నాకు అర్థమైపోయింది ఎప్పుడో, బట్ వాళ్ళు ఫైనల్గా వాళ్ళ అమౌంట్ అడిగే వరకు చూద్దామని చెప్పేసి ఇది డ్రాగ్ చేశాను. సో ఫ్రెండ్స్, మీకు కూడా ఇలాంటి ఫేక్ మెసేజెస్ కాల్స్ వస్తే కనుక ప్లీజ్ డోంట్ ట్రస్ట్ దెమ్. లైవ్లో మీకైతే కాల్ రికార్డింగ్ కూడా వినిపించింది కదా. సో దిస్ ఈజ్ ద మెసేజ్ దట్ ఐ గాట్. సింప్లీ ఇక్కడ పేరు, నేము అన్నీ కూడా రాసిచ్చారు. ఓకే, సో ఇలా మీకు ఏమైనా మెసేజ్ వస్తే కనుక స్కిప్ చేసేసేయండి. అనవసరంగా ఎక్స్చేంజ్లోకి వెళ్ళి 20 KDలు పే చేయడాలు, ఆ డీడీలు కట్టడాలు చేయకండి. దాని తర్వాత వాళ్ళు మనకు అసలు రిప్లై కూడా ఇవ్వరు. అనవసరంగా 20 KD కాస్త మీకు లాస్ అయిపోతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఫర్ యువర్ అవేర్నెస్. जी अस्सलाम वालेकुम. जी सर, जमजम इलेक्ट्रॉनिक बॉक्स नंबर आपका जो 8 है, ये मैं आपको दिखा रहा हूँ. ये देखो, सभी के पार्सल आए पड़े हैं हमारे पास, तो ये भी डिलीवर करवाने हैं. तो मैं यहाँ से आपको खोलकर आपका ये देख लीजिए, आपका 8 नंबर बॉक्स है. तो यहाँ से मैं आपका सामान दिखा रहा हूँ सर. ये आपका जो 14 Pro Max है, ये देख लीजिए सर. और उसके बाद आपका अल्ट्रा वॉच है, और उसके बाद एयरबड्स है, ये देख लीजिए सर. और उसके बाद मैं आपका आईपैड्स दिखा रहा हूँ.
ये देख लीजिए सर आपका एयरबड्स। और उसके बाद सर ये जो आपका जो पार्सल है यहाँ से दुबई से आपका ये पार्सल यहाँ से शिप किया जा रहा है कुवैत में। तो ये DHL कंपनी से आपको टैक्स आ रहा है, डिलीवरी चार्जेस है, ये आपने पे करना है 20 दिनार, ये आपने पे करना है और ये आपका पार्सल आपको रिसीव हो जाएगा। शुक्रिया ఫ్రెండ్స్, మీకు కూడా ఇలాంటి ఫేక్ కాల్స్ వచ్చాయా? వస్తే నాకు ఒకసారి కామెంట్లో పెట్టండి, సో దట్ ఇక్కడ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఇది రీచ్ అవుట్ అవుతుంది. సో నిన్ననే మా హస్బెండ్ కూడా మేము డిస్కషన్ చేసుకున్నాము. ఎవరో 1 KD పే చేయమని చెప్పేసి బ్యాంక్ నుంచి అడిగితే 1 KD ఆన్లైన్లో పేమెంట్ చేశారట. ఆఫ్టర్ దట్ 300 డిడక్ట్ అయిపోయిందంట, అంటే 300 KD డిడక్ట్ అయిపోయింది. సో దిస్ ఈజ్ అనదర్ కైండ్ ఆఫ్ scam which is going to happen with the banking sector or all the fraud people. So please be aware, don't lose your money with the fake account transactions. Okay, bye.